హాయ్ ఫ్రెండ్స్, అలేఖ్య గుడిలో నుంచి బయటకి వచ్చేస్తుంది. తనకు గతం గుర్తు వచ్చినట్టు సీను నుంచి దూరంగా పరిగెడుతూ ఉంటుంది. సీను చిలకమ్మ అంటూ వెంట పరిగెడుతూ ఉంటాడు. దివ్య ఒకచోట ఆగిన కారులోకి ఎక్కి కారులో సీటు వెనకాల దాక్కుంటుంది. సీను దివ్యని వెతుక్కుంటూ ఉంటాడు. ఆ కారు ఎవరిదో కాదు, శశికాంత్ది. ఫోన్ మాట్లాడుకుంటూ శశికాంత్ సీటు వెనకాల ఉన్న దివ్యని చూడకుండా తన దగ్గర ఉన్న కవర్ని వెనకాల పెట్టి కార్ని స్టార్ట్ చేస్తాడు. దివ్య కూడా కారులోనే ఉంటుంది. శశికాంత్ ఇంటికి వచ్చి కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. దివ్య కారు దిగి అక్కడ ఉన్న చెట్ల దగ్గర దాక్కుంటుంది. అప్పుడే ఆదిత్య, ఆనంది కూడా వస్తారు. చెట్టు చాటున ఉన్న దివ్య ఆదిత్యని చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆనంది ఆదిత్య దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆనంది ఆదిత్య ఎదురుగా నిలబడడం వల్ల దివ్య ఆదిత్యను చూడలేకపోతుంది. మరి ఆలేఖ్య ఆదిత్యను చూస్తుందా? చూస్తే దివ్యకి గతం గుర్తు వస్తుందా? మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.